ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల డిమాండ్స్ సాధన కోసం జంతర్ మంతర్ దగ్గర నిన్న మనం పర్మిషన్ అడగడం జరిగింది. వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేసిన తర్వాత మనము శ్రీ నరేంద్ర మోడీ గారికి, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి మెమోరాండం ఇక్కడి నుంచి మనకు పోలీస్ అఫీషియల్స్ వాళ్ళు సహకరించినారు. ఈ యొక్క విషయాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వరకు దృష్టికి తీసుకుపోతా అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా పంపడం జరిగింది. మన అక్కడి నుంచి కూడా మనం వాళ్ళకి ఇస్తున్నట్టు వాళ్ళు మనకు పోలీస్ అఫీషియల్ నుంచి అఫీషియల్గా మన యొక్క ఈ విషయం అనేది అక్కడి వరకు తీసుకుపోవడం, పోలీస్ యంత్రాంగం మీద తీసుకుపోవడానికి సహకరించింది. వాళ్ళే అక్కడి నుంచి మినిస్టర్ వాళ్ళు కూడా మనం చేసినటువంటి పోరాటం అనేది వాళ్ళకి తెలిసిందని చెప్పేసి రిసీవ్డ్ అన్నట్టు కూడా మనకు కన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. దాంతోపాటు ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయినారు. సో వాళ్ళు కూడా మనకు ఈ యొక్క విషయము మనం ఏదైతే వాళ్ళ దృష్టికి తీసుకుపోయినామో వాళ్ళ దృష్టికి మేము తీసుకుపోయినట్టు ఒక వీడియో కూడా పంపడం జరిగింది. దాంతోపాటు హోమ్ మినిస్టర్ కూడా మనము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి కూడా మనకు రిసీవ్డ్ లెటర్ అనేది వచ్చింది. కాబట్టి మిత్రులారా, నిన్న తెలంగాణలో ఉన్నటువంటి ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి మనం వెళ్ళటం జరిగింది. అక్కడ శ్రీ కేసీ వేణుగోపాల్ గారి యొక్క పిఏ గారిని కలిసి మన యొక్క విషయం కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ దృష్టి తీసుకుపోతామని చెప్పడం జరిగింది. దాంతోపాటు దీపదాస్ మున్షి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. నిన్న మిగతా మినిస్టర్లు, మిగతా సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీని కూడా కలవడం జరిగింది. సో అక్కడ కొన్ని అఫీషియల్గా మనం ఫోటోలు, వీడియో తీసుకోవడం కుదరదు కాబట్టి నేను అవన్నీ పెట్టలేకపోయాను. కాబట్టి మిత్రులారా, మేము తెలంగాణలో మా యొక్క ప్రయత్నం అనేది చిత్తశుద్ధిగా చేస్తున్నాం. ఢిల్లీకి వచ్చిన తర్వాత మా యొక్క ప్రయత్నాన్ని చాలా చిత్తశుద్ధిగా చేయడం జరుగుతుంది. మన యొక్క కన్సర్న్ అనేది చాలా నిజాయితీ కాబట్టి వాస్తవంగా మనము ఈరోజు అప్లై చేసుకుంటే 10 రోజుల తర్వాత మనకు పర్మిషన్ రావాలి. కానీ అలా కాకుండా మనము అప్లై చేసిన నెక్స్ట్ డేనే మనకి ఇవ్వడం, వాళ్ళు జెన్యూన్గా ఇంత దూరం వచ్చినారు, వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలన్నట్టు మనకు ఢిల్లీ యంత్రాంగం, ఢిల్లీ పోలీసు కూడా మనకు సహకారం అందించడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మీ దగ్గర మీకు ఏ అవకాశం ఉన్నా కూడా మీ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకుపోండి. మా యొక్క పోరాటాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. అంతిమంగా మనం నిరుద్యోగులం గెలవాలి. అది ఏ విషయమైనా కావచ్చు. పర్టికులర్గా డిఎస్సి విషయం అనేది ఈ 2 రోజుల్లో వాళ్ళకు ఏదైనా న్యాయం జరగాలని చెప్పేసి నేను కలిసిన ప్రతి ఒక్క చోట కూడా వాళ్ళ యొక్క సమస్యని, మరీ ముఖ్యంగా వాళ్ళ యొక్క ఒక సమస్యను ముందు ఏదైనా వాళ్ళ పాజిటివ్గా అయ్యేటట్టు చూడండి అని చెప్పేసి నేను అన్ని సందర్భాల్లో, అన్ని వేదికల్లో కూడా వాళ్ళ యొక్క అంశాన్ని నేను బయట వీడియోలో చెప్పకపోవచ్చు, కానీ లోపల మాత్రం అది ఖచ్చితంగా వాళ్ళ యొక్క విషయాన్ని చాలా స్ట్రెస్ చేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు రాబోయే రోజుల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1, 1:2 అన్నిటి విషయాలు ఏమున్నా కూడా వాటి ఖచ్చితంగా చిత్తశుద్ధితో నా వంతు నేను పోరాటం చేస్తా, నేను నిలబెడతా. కాబట్టి మిత్రులారా, దీనికి మీరు వాట్సాప్లో కానీ ఇంకో చోట మీరు సహకారం అందించినందుకు మీకు కూడా నా యొక్క కృతజ్ఞతలు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అల్టిమేట్గా మనం గెలవాలి, మన ఇష్యూస్ ముందుకు పోవాలి. మనం పోరాడుతున్నటువంటి సమస్యల మీద మనం ఏదైనా ఆ యొక్క డిమాండ్స్ మనం సాధించే దిశగా అడుగులు వేయాలి. అలా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ స్పందించకపోతే స్పందించేలాగా మన పోరాటం ఉండాలనేది నా యొక్క ఆలోచన విధానం. కాబట్టి ఇది ఈరోజు మీరు చాలామంది వీడియోలో అన్న మీరు ఏం చేస్తున్నారు, ఢిల్లీలో ఎక్కడెక్కడ ఎవరైనా కలుస్తున్నారంటే, నేను ఇట్లా మనకు జంతర్ మంతర్కు పర్మిషన్ తీసుకోవడం, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, నెక్స్ట్ రాబోయే 2-3 రోజుల్లో కూడా నేను రాహుల్ గాంధీ యొక్క ఇల్లుని ముట్టడి చేయబోతున్నా. అది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ని బట్టి నేను ఎట్లాంటి కార్యాచరణ ఉంటుంది అనేది ఖచ్చితంగా ఆ ముట్టడి కార్యక్రమం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఈసారి మనం ఈరోజు మీరు నేషనల్ లెవెల్లో మీడియా కూడా చాలా వరకు కవర్ చేసింది, కానీ అది మీ వరకు దృష్టి రాకపోవచ్చు. తెలంగాణ మీడియా మాత్రం తెలంగాణ ఇష్యూని కవర్ చేస్తుంది కాబట్టి అది మనం తెలంగాణ వరకే పరిమితమైంది. ఇక్కడ ఇంటెలిజెన్స్లో గట్టిగా వెళ్ళిపోయింది. సో మనం ప్రయత్నం అనేది చాలా గట్టిగా చేస్తున్నాం. నిరుద్యోగులు వాళ్ళ డిమాండ్స్ కోసం వివిధ మార్గాల్లో, వివిధ రకాల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది, ముట్టడి చేయడం జరిగింది, ఆమెను నిరాదీక్ష చేయడం, నాతో పాటు చేయడం కూడా జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటాన్ని ముదిరిపోయిన బెండకాయలు అనటం, లేదంటే వెనకాల ఈ నిరుద్యోగులు మొత్తం బెండకాయలు అనటం, వీళ్ళు చేసిన పోరాటమే ఒక ఫేక్ పోరాటం అనటం, వీళ్ళు ఎగ్జామే రాయలేదని చెప్పడం. బట్ నేను ఎగ్జామే రాయకపోతే ఇన్ని హాల్ టికెట్స్ ఎట్లా వస్తాయండి? ఇది నా హాల్ టికెట్, ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2, ఇది గ్రూప్ 3, ఇది గ్రూప్ 4. ఈ హాల్ టికెట్స్ ఎవరు రాసినట్టు? సన్నాసి మిస్టర్ రేవంత్ రెడ్డి. కాబట్టి తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా,
మీరు తెలంగాణలో మీడియాని కంట్రోల్ చేయొచ్చు, తెలంగాణలో మీరు పొలిటికల్ రాజకీయ ఎమ్మెల్యేని కంట్రోల్ చేయొచ్చు, తెలంగాణలో మీరు పోలీస్ వ్యవస్థతో మొత్తం 140 సెక్షన్ పెట్టవచ్చు, తెలంగాణలో ముట్టడి జరగకుండా మీరు చేయొచ్చు. కానీ ఢిల్లీలో చేయగలుగుతారా? మీ బలుపుని, మీ అహంకారాన్ని ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ నడి బొడ్డు మీద ఉండి మిమ్మల్ని, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు అనుసరిస్తున్నటువంటి అరాచక ప్రభుత్వాన్ని, అరాచక యొక్క విధానాన్ని, మిమ్మల్ని ఈ ఢిల్లీ సాక్షిగా మిమ్మల్ని మెడలు వంచి మా హక్కులను సాధించుకుంటాం. కాబట్టి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదు. మా యొక్క డిమాండ్లు గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2000, గ్రూప్ 3 3000, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి. డిఎస్సి 2 రోజుల్లో ఉన్నారు వాళ్ళకి ఎట్లాగో మెగా డిఎస్సి చేయలేదు, డిఎస్సి కూడా పోస్ట్పోన్ చేయడం కాకపోతే ఇంకా మీ ప్రభుత్వం దేనికున్నారు? ఇవన్నీ మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినదిగా, మేము కొత్తగా అడిగింది కాదుగా. మీరు పెట్టిన దానికి కనీసం మీరు కూడా చేయడం చేత కాకపోతే, మీరు సంవత్సరంలో 2 లక్షలు అన్నారు, ఇవి మేము అడిగిన దాని ప్రకారంగా 30,000 ఉన్నాయి, ఇవి కూడా చేయడం మీరు చేత కాకపోతే మిమ్మల్ని ఎట్లా మేము నమ్మేది? కాబట్టి మీరు ఇప్పుడైనా మీరు బుద్ధి తెచ్చుకొని గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి పోస్ట్పోన్, గ్రూప్ 1 1:100 ముఖ్యంగా ఈరోజు డిఎస్సి పోస్ట్పోన్ చేయకపోతే మాత్రం మీరు రాబోయే రోజుల్లో చాలా తీవ్ర పరిణామాలు చూస్తారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీకు అహంకారం ఎక్కువయ్యి మేము ఎగ్జామే రాలేదంటావు, ముదిరిపోయిన బెండకాయలు అంటావు, పోస్ట్ పోన్లు చేయవు, ఇటు సైడ్ మీకు ఇష్యూ తెలియనట్టు. మరి నేను ఎగ్జామ్ రాయలేదని మీకు తెలిసినప్పుడు మీకు తెలంగాణలో నిరుద్యోగ సమస్య తెలియనట్టుగా ఆ రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ని కలువు, ఈ ప్రభాకర్ని కలువు, ఆ ఎమ్మెల్యేని కలువు, ఈ మినిస్టర్ని కలువు అని చెప్పేసి అంటున్నావు. నీకు సమస్య తెలియదా నీకు? మేము కలుస్తాం, మేము ఇంతకుముందు ప్రభుత్వం లాగా కాదు, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నావు. కాబట్టి ఏది ఏమైనా కూడా మేము లాస్ట్గా చివరిగా తెలంగాణలో నిరుద్యోగులకు మేము ఇక్కడి నుంచి విన్నవించేది ఏంటంటే, రేపటి నుంచి మీరు 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో ఢిల్లీ రండి. ఢిల్లీ సాక్షిగా ఈ ప్రభుత్వాన్ని మనము మెడలు వంచుదాం. వాళ్ళని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీ అహంకారాన్ని మెడలు వంచి మిమ్మల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నిరుద్యోగులను అవమానించినటువంటి మీరు, మిమ్మల్ని మెడలు వంచి మీరు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మిమ్మల్ని నిరుద్యోగులకు క్షమాపణ చేసే రోజుకు తీసుకొస్తా. మిమ్మల్ని, మీ యొక్క ప్రభుత్వాన్ని మేము ఏం చేయగలుగుతామో నిరుద్యోగుల సత్యాన్ని చేసి చూపిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. డిఎస్సి పోస్ట్ పోన్ వెంటనే చేయాలి, డిఎస్సి పోస్ట్ పోన్ వెంటనే చేయాలి. గ్రూప్ 2 2000 పోస్టులు, గ్రూప్ 3 పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 1 1:100 వెంటనే చేయాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో, రేవంత్ రెడ్డి హటావో తెలంగాణ బచావో. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.